కర్కాటక రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలం అనేటువంటిది లేదండి. జనరల్లీ అసలు న్యాచురల్‌గానే కర్కాటక రాశి వాళ్ళు ఎమోషనల్, చాలా కేరింగ్ పీపుల్ అనమాట. అలాంటి వీళ్ళకి ఏదైనా చిన్న కష్టం వస్తే తీసుకోలేరు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇలాంటివి. దీంతో పాటుగానే కర్కాటక రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ ఫర్ విమెన్‌కి మ్యారిటల్ లైఫ్‌లో కానీ, రిలేషన్‌షిప్‌లో కానీ, బిజినెస్ లైఫ్‌లో కానీ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయండి. ఈవెన్ కెరీర్‌లో కూడా ఎంత కష్టపడినా దాంట్లో గ్రోత్ కనబడదు. 12వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన నడుస్తున్నారండి. డబ్బు నిలబడకపోవడం, విపరీతమైన ఖర్చులు, దగ్గర ఉన్నటువంటి ఏదైనా వస్తువును అమ్మి మరీ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇది ఎప్పుడు మారుతుంది అంటే నవంబర్ 1వ తారీఖు 2026 అష్టమ రాహు, భాగ్యశని, ద్వితీయంలో కేతు అనేటువంటి దీర్ఘ సంచారిత గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న కర్కాటక రాశి వాళ్ళు పర్సనల్ చార్ట్ ద్వారా రెమెడీస్ అనేటువంటివి ఆచరించండి. అయితే ఈ యొక్క ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన జాగరణ కార్యక్రమంలో పాల్గొనండి. కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము అనేటువంటి పేరుతో హైదరాబాద్ నగరంలో చేయిస్తున్నారండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, లక్ష్మీ గణపతి హోమము, కమలాత్మిక, రాజశ్యామల, సుదర్శన హోమం కానీ, శ్రీరుద్ర హోమం కానీ, వేద పండితుల యొక్క ఆశీర్వచనం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఐశ్వర్యం అనేటువంటిది లభిస్తుంది, పరిపూర్ణమైన శివానుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. ఈ కార్యక్రమం యొక్క వివరాలన్నీ కూడా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.